శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ రైతులకు కొన్ని విలువైన సూచనలు చేశారు. ఈ నెల 12వ తేదీ తర్వాతనే వరి కోతలు మార్పులు చేయాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఈ నెల 11, 12 తేదీల్లో వర్షాలొచ్చే అవకాశాలున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో రైతులు పంటలు కోయరాదని, నూర్పులు చేపట్టరాదని కోరారు. మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో తమిళనాడు వైపు, తమిళనాడు లోవర్ ఆంధ్రప్రదేశ్, సదర్న్ ఆంధ్రప్రదేశ్ వైపు రావడం జరుగుతుంది. దీనివల్ల మన దగ్గర ఎక్కడెక్కడ చోట్ల ఐసోలేటెడ్ రెయిన్స్, అది కూడా స్మాల్ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడు 11th and 12th, 11, 12 ఈ 2వ తేదీన మనకి రెయిన్స్ అవకాశం వల్ల ఫార్మర్స్ కి, రైతులకి, శ్రీకాకుళం జిల్లాలో అందరూ రైతులకి నేను మీడియా మిత్రుల నుంచి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి హార్వెస్టింగ్ ఈ 12th తర్వాత మీరు పెట్టుకోండి. ఎక్కడైనా హార్వెస్టింగ్ ముందుగానే జరిగింది, థ్రాషింగ్ చేసి ప్రొక్యూర్మెంట్ లో రెడీ ఉంటే మనం ప్రొక్యూర్మెంట్ మషినరీ అంటే పీపీసీ సెంటర్ ద్వారా, తర్వాత మిల్లర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఈ రోజు మనకి డేటా చూస్తే ఒక 54,000 టన్ ఇంకా ఫీల్డ్ మీద ఉంది, అంటే ప్రొక్యూర్మెంట్ కోసం రెడీగా ఫీల్డ్ మీద ఉంది. ఈ మన ఫార్మర్స్ కి మనం చెప్తానే ఉన్నాము, ఇంకా మీరు హార్వెస్టింగ్ చేయకూడదు. అయినా సరే ఒక 10,000 టన్స్ ఇంకా 2 రోజులు మన దగ్గర వస్తుంది. అది మనం ఒక అంచనా పెడితే టోటల్ ఒక 64,000 మెట్రిక్ టన్ ప్యాడీ మనం కొనాలి. అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ జరగాలి.